కాసేపట్లో పవన్ కళ్యాణ్ చంద్రబాబు మరోసారి భేటీ కానున్నారు. సీట్ల సర్దుబాటుపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కాసేపటి క్రితం ముగిసిన టీడీఎల్పీ సమావేశం ముగిసింది. టీడీఎల్పీ సమావేశం ముగిసిన వెంటనే చంద్రబాబు పవన్ కలవనుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. మధ్యాహ్నం 3 గంటల పాటు చంద్రబాబు పవన్ భేటీ అయ్యారు. సీట్ల సర్దుబాటు, ఏ స్థానాల్లో పోటీ చేయాలనే అంశంపై చర్చించారు. ఇప్పుడు మరోసారి భేటీ అవడంతో సీట్ల సర్దుబాటుపై క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇక పవన్ చంద్రబాబు మరోసారి భేటీకి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజేష్ అందిస్తారు. రాజేష్. శివ, మరి కాసేపట్లో చంద్రబాబుతో మరొకసారి పవన్ కళ్యాణ్ భేటీ అనేది ఉండే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. మధ్యాహ్నం 3 గంటల పాటు కూడా సుదీర్ఘంగా కూడా భేటీ కొనసాగింది. అయితే ఇంకా చర్చలు అనేది కొంత మిగిలి ఉన్న నేపథ్యంలో అటు జనసేనకు సంబంధించి కూడా ఎంపీ బాలశౌరి పార్టీలో జాయినింగ్ ఉంది. అలాగే టీటీఎల్బీకి సంబంధించి చంద్రబాబుతో కూడా ఎమ్మెల్యేల మీటింగ్ ఉన్న నేపథ్యంలో కొంత ఈ చర్చలు అనేది వాయిదా పడిందని చెప్పుకోవచ్చు. మళ్ళీ తిరిగి కొద్దిసేపట్లో చంద్రబాబుతో డిన్నర్ సమావేశానికి పవన్ కళ్యాణ్ రానున్నట్టుగా తెలుస్తుంది. కానీ కనీసం ఒక 10-15 నిమిషాల్లో పూర్తిగా కూడా చంద్రబాబుతో భేటీ అయిన అనంతరం కూడా సీట్లకు సంబంధించి ప్రధానంగా కసరత్తు అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే అటు అధికార పార్టీ అభ్యర్థులను ప్రకటిస్తున్న నేపథ్యంలో ఇంకా వెంటనే టీడీపీ జనసేనకు సంబంధించి కూడా ఇప్పటికే ఆలస్యం చేయకూడదు. దానికి సీట్ల సర్దుబాటుకు సంబంధించి కూడా ఒక క్లారిటీకి వచ్చే ఆలోచనలో కూడా ఈ చర్చలు అయితే జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ప్రధానంగా అటు సీట్ల సర్దుబాటుతో పాటు ఉమ్మడి మేనిఫెస్టో కూడా ఉండే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. పూర్తిగా కూడా రానున్న 2 నెలల పాటు కూడా ప్రజల్లో ఉండే విధంగా అటు చంద్రబాబు ఇటు పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా ఉమ్మడిగా కూడా భారీ బహిరంగ సభల్లో ఉండేలాగా కూడా రూట్ మ్యాప్ కూడా అయితే రెడీ అవుతుందని చెప్పుకోవచ్చు. పూర్తిగా కూడా చంద్రబాబుకు సంబంధించి రేపు అటు బడ్జెట్ సమావేశంలోనే అలాగే రాకదిలేరా ప్రోగ్రాం కూడా రేపు నుంచి మళ్ళీ చంద్రబాబు పాల్గొనాల్సి ఉన్న నేపథ్యంలో కూడా సీట్ల సర్దుబాటుకు సంబంధించి ఇంకా వేగవంతం చేయాలని కూడా ఇప్పటికే జనసేన పార్టీ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ప్రధానంగా అటు ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, వైజాగ్ కొన్ని ఏరియాల్లో కూడా జనసేనకు సంబంధించి కూడా బలం ఉన్న ప్రాంతాలకు సంబంధించి ఇప్పటికే పవన్ కళ్యాణ్ ఒక రిపోర్ట్ను కూడా రెడీ చేసుకున్నారు. ఆ రిపోర్టుకు సంబంధించి కూడా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మధ్య కూడా సుదీర్ఘంగా చర్చలు అయితే జరిగినాయని చెప్పుకోవచ్చు. అయితే ఏ స్థానాల్లో పోటీ చేయాలి, ఎక్కడెక్కడ పోటీ చేయాలి, అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా పర్యటనలు ఏ విధంగా ఉండాలి అని కీలక అంశాల మీద కూడా మరొకసారి చంద్రబాబుతో మాట్లాడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. పూర్తిగా అయితే సీట్ల సర్దుబాటుకు సంబంధించి ఒక ఫైనల్గా వచ్చే అవకాశం ఉంది. ఇక దాని తర్వాత బీజేపీకి సంబంధించి కూడా కొంత ఇప్పటికే బీజేపీ పొత్తు విషయంలో అనేది కూడా ఇంకా క్లారిటీ రాని పరిస్థితి అయితే ఉంది. అటు బీజేపీ కలిసి వస్తుందా లేదంటే టీడీపీ, జనసేన ఈ 2 పార్టీల ముందుకు వెళ్ళాలా అంటూ కూడా పూర్తి స్థాయిలో కూడా బీజేపీ పొత్తుకు సంబంధించి కూడా ఈ ఇద్దరి మధ్య కూడా భేటీలో చర్చ అయితే వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. పూర్తిగా కూడా 10వ తారీఖు తర్వాత కూడా పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్ళే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. వెళ్ళి కేంద్ర పెద్దలతో కూడా మాట్లాడి అటు బీజేపీని కూడా కలుపుకుని వెళ్లే విధంగా కూడా పవన్ కళ్యాణ్ ఇప్పటికే ప్లాన్ అయితే సిద్ధం చేసుకుంటున్నారు. దానికి సంబంధించి కూడా చంద్రబాబు భేటీలో ప్రధానంగా ఈ విషయం మీద కూడా కొనసాగే చర్చించే అవకాశం ఉంది. బీజేపీ సానుకూలంగా స్పందిస్తే అటు చంద్రబాబు కూడా ఢిల్లీ వెళ్ళి పూర్తిగా కూడా జనసేన, టీడీపీ, బీజేపీ 3 పార్టీలు కూడా కలిసి వెళ్లే విధంగా కూడా ఒక చర్చ అయితే జరుగుతుంది. ఇంకా బీజేపీ ఒప్పుకుంటే బీజేపీకి ఎన్ని స్థానాలు పోటీ చేసే అవకాశం ఇవ్వాలి, అలాగే జనసేనకు సంబంధించి ఇప్పటికే కొంత సీట్ల సర్దుబాటు మీద కొంత క్లారిటీ వచ్చినట్టుగా తెలుస్తుంది. ఇక ఎమ్మెల్యే అభ్యర్థులు, ఎంపీ అభ్యర్థులకు సంబంధించి కూడా పూర్తిగా కూడా కసరత్తు చేసి వెంటనే అభ్యర్థులు ప్రకటన వెంటనే చేయాలనేది కూడా ఇప్పటికే 2 పార్టీలకు సంబంధించిన అగ్రనేతలు అయితే ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది. దీని మీద కూడా పూర్తిగా ఇవాళ ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశం ఉంది. మధ్యాహ్నం సుదీర్ఘంగా 3 గంటల పాటు కూడా చర్చలు జరిగినాయి. చర్చల అనంతరం కూడా ఇద్దరికి వేరు ప్రోగ్రామ్స్ ఉన్న నేపథ్యంలో 2 పార్టీ నేతలు కూడా మళ్ళీ వెళ్ళారు. మరి కాసేపట్లో డిన్నర్ మీటింగ్కి వచ్చిన తర్వాత ఇవాళ సీట్ల సర్దుబాటుకు సంబంధించి ఒక ఫైనల్ అయ్యే అవకాశం ఉంది. దాని తర్వాత మరి సీట్ల సర్దుబాటుకు సంబంధించి ఎప్పుడెప్పుడు ఎన్ని స్థానాల్లో జనసేనకి ఇస్తుంది, అలాగే పవర్ షేరింగ్ మీద చర్చ జరుగుతుందా లేదా, ప్రధానంగా కూడా అటు జనసేన పార్టీకి సంబంధించి కొంత కాపు సామాజిక వర్గం బలంగా ఉన్న నేపథ్యంలో కూడా పవర్ షేరింగ్ అనేది కూడా కాపు సామాజిక వర్గానికి సంబంధించిన నేతల్లో కూడా డిమాండ్ వినిపిస్తూ ఉంది. అయితే దీని మీద కూడా ఒక క్లారిటీ వస్తుందా రానున్న రోజుల్లో ఈ 2 పార్టీలకు సంబంధించి ఇప్పటికే వైసీపీకి ప్రభుత్వాన్ని పడగొట్టే విధంగా కూడా జనసేన, టీడీపీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తామంటూ కూడా గతంలో అనేక సార్లు కూడా పవన్ కళ్యాణ్ చెప్తూ వస్తున్నారు. అయితే ప్రధానంగా ఈ 2 పార్టీలకు సంబంధించి కూడా సీట్ల సర్దుబాటు మీద అనేది కూడా సుదీర్ఘంగా చర్చలు జరుగుతున్నాయి. ప్రతి పార్లమెంటు పరిధిలో కూడా కనీసం జనసేనకు బలం ఉన్న చోట పోటీ చేసే విధంగా కూడా పవన్ కళ్యాణ్ ఒక రిపోర్టును రెడీ చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇక పార్టీకి సంబంధించిన కూడా కీలక అభ్యర్థులను జాయిన్ చేసుకోవడంతో పాటు ఇప్పటికే వైసీపీకి సంబంధించిన కీలక నేతలు కూడా జనసేనలో జాయిన్
జాయిన్ అవుతున్నారు. ఆ అభ్యర్థులకు సంబంధించిన కసరత్తు అలాగే సీట్ల సర్దుబాటు మీద కూడా ఇవాళ మరి కొద్దిసేపట్లో అయితే చర్చ జరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. దాని తర్వాత ఇంటర్నల్గా కూడా టీడీఎల్పీకి సంబంధించిన మీటింగ్ కొద్దిసేపటి క్రితం అయింది. టీడీపీ ఎమ్మెల్యేలు కూడా లోపల ఉన్నారు. అయితే వాళ్ళతో కూడా పవన్ కళ్యాణ్ ఇంటర్నల్గా కూడా కలిసి మాట్లాడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. పూర్తిగా అయితే సీట్ల సర్దుబాటుకు సంబంధించి ఇవాళ చర్చలో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. శివ. ఓకే థ్యాంక్ యూ రాజేష్.